హలో, వెల్కమ్ అండి వన్స్ అగైన్. పల్లవి వ్లాగ్స్కి స్టార్ట్ చేసేందుకు నాకు ఒక 50 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి లైవ్లో రావడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడతాను, కొన్ని స్పెషల్ కిడ్స్ కోసం మాట్లాడతాను బేసికలీ. సో అండ్ యాజ్ అ కౌన్సిలర్, కౌన్సిలింగ్ చేస్తున్నాను కాబట్టి అండ్ కౌన్సిలింగ్ చేశాను కాబట్టి కొన్ని నేను చెప్పగలుగుతాను. లాస్ట్ టైం అమ్మాయిల కోసం చెప్పాను, రిక్వెస్ట్ చేశాను అమ్మాయిలు మధ్యలో రావద్దని. ఈసారి అమ్మాయిలు కూడా మాట్లాడుతాను అండ్ అబ్బాయిల కోసం. ఫస్ట్ అబ్బాయిల కోసం మాట్లాడతాను. అబ్బాయిలు చాలామంది ఈ మధ్యన రీల్స్లో లేకపోతే న్యూస్ పేపర్స్లో లవ్ చంపేస్తున్నారు, అమ్మాయిలేమో వచ్చి టార్చర్ చేస్తున్నారు, ఎన్నో చెప్తున్నారు. ఓకే, లెట్స్ లీవ్ ఇట్. ఎస్, ఈ మధ్యన కాలంలో అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నాను. ఐ అగ్రీ విత్ దట్, టోటలీ ఐ అగ్రీ విత్ దట్. మోసాలు చేస్తున్నారు అమ్మాయిలు. బట్ కొంచెం బ్యాక్ వెళ్తే, కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే అసలు ఎవరు స్టార్ట్ చేస్తారండి చీటింగ్లు? ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, సరే ఆ అమ్మాయితోనే మాట్లాడతారా? కాదు. అమ్మాయిని లవ్ చేస్తారు, అమ్మాయిని తీసుకుని వెళ్తారు, అమ్మాయిని మీరు మీ డ్రింక్, మీ బ్యాచులర్ పార్టీస్తో, మీ అబ్బాయిల పార్టీలతో ఈ డ్రింకులకి, పబ్లిక్కి, క్లబ్లకి వెళ్తారు. ఆ అమ్మాయి ఏమొచ్చి, మీరు ప్రేమించే అమ్మాయి ఏమొచ్చి ఏంటంటారు, షార్ట్లు వేసుకోకూడదు, ఎక్స్పోజింగ్ చేయకూడదు, లేకపోతే ఏవో తనంతా తను ఒకటి అన్నీ పాటిస్తుంది. చేంజ్ అవుతుంది కూడా యాక్చువల్గా లవ్ చేస్తే, స్టాప్ చేసేస్తుంది. బట్ మీరు వెళ్ళి క్లబ్లకి, పబ్లిక్కి వెళ్ళి ఏం చేస్తారండి? ఆ పొట్టి డ్రెస్ అమ్మాయిలు, ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిలు, వాళ్ళ మీద కనిపిస్తారు. ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ క్లబ్తో మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళారు, అమ్మాయి తిన్నగా శుభ్రంగా డ్రెస్ చేసుకుని వచ్చింది, ఫుల్ వెదర్ ఇట్ ఇస్ ప్యాంట్ ఆర్ వాట్ఎవర్, వితౌట్ ఎక్స్పోజర్, స్టైలిష్గా వచ్చింది. బట్ మీ కళ్ళు ఎక్కడ వెళ్తాయి? ఆ పక్కన అమ్మాయి ఎవరు ఎక్స్పోజింగ్ ఉందో, లేకపోతే ఎక్కువ బ్రెస్ట్లు ఉన్నాయో, ఎవరు షో ఆఫ్లు కొడుతున్నారో వాళ్ళ దగ్గరే వెళ్తాయి. అప్పుడు ఒక విధంగా మీరు మీ పార్ట్నర్ని ఇలా చూస్తారు, ఇలా చూసి ఇలా స్మైల్ ఇస్తారు, టింకర్ నవ్వు. అప్పుడు ఈ అమ్మాయి హర్ట్ అవ్వదు అనుకుంటున్నారా? ఈ అమ్మాయికి హర్టింగ్ ఫీలింగ్స్, ఓ ఈ అబ్బాయికి ఇలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు అనిపిస్తారా? ఎందుకు చేయాలి అలాగా? మీరు లవ్ చేస్తున్నారు కదా, ఇంకో అమ్మాయి సైట్కి వేయడానికి అవసరం ఏమిటి? అంతగా అలాంటి డ్రెస్సులు నచ్చితే మీ అమ్మాయితోనే వేయించుకోండి. మీ ఇద్దరు ఉన్నప్పుడే వేయించుకుని మీరు చూసుకుని హ్యాపీ అవ్వండి. మీరు చేసి ఆ అమ్మాయికి రే బాగుందిరా, కత్తి లాంటి ఫిగర్ రా, ఏంటండి కత్తి లాంటి ఫిగర్ ఏంటి? ఫిగర్ ఉంటే సరిపోతుందా? అలాంటప్పుడు లవ్ చేయడం ఎందుకు? ఫిగర్లతోనే పగులుకోండి. 100 మంది ఫిగర్లు అవుట్లే ఉంటాయి. ఆ ఫిగర్ మెయింటైన్ చేయడానికి ఎంత అవుతాయో తెలుసా ఖర్చులు? మొహాలకు పూసుకుని, మేకప్లు చేసుకుని, వాళ్ళు కష్టపడకుండా డబ్బులు సంపాదించి, మీరు 10,000 ఇస్తే ఒక నైట్ గడిపేసేసి మీకు ఇచ్చేసి, మీరు 1 గంటకి వాళ్ళు పొద్దునుంచి రాత్రి పనులు చేసుకుని మీతో టైం స్పెండ్ చేయడానికి వస్తే ఆమెను పట్టించుకోరా?
సిగ్గులేదు మీకు? మిమ్మల్ని ట్రస్ట్ చేసి మిమ్మల్ని చేసి అన్నీ చేస్తూ ఉంటే మీరు తింగల వేషాలు వేస్తే ఎవరండి? ఎవరు చేస్తున్నారు? ఒక అమ్మాయితో ఉంటారు, చాటింగ్లో ఇంకో వాళ్ళతో మాట్లాడుతుంటారు. అఫ్కోర్స్ ఈ కాలంలో అమ్మాయిలు కూడా అలాగే చేస్తున్నారు. బట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటున్నా? ఇలాంటి ఐడియాలు క్రియేట్ చేసింది ఎవరు? మీరు. ఒక్కసారి అమ్మాయికి హర్ట్ అవుతే అఫ్కోర్స్ మీరు ఉండకపోవచ్చు, మీరు ఓకే, ఒక్కసారి అమ్మాయి లవ్ చేసేదాకా వెనకాతలే వెంట పడతారు, ఫోన్లు చేస్తారు, టైం కంటే టైం వెళ్తారు, మూవీస్ వెనకాతలే చుట్టూ. ఒక్కసారి అమ్మాయి ఓకే అయిన తర్వాత ఎందుకు టైం రాదు? అంటే పడిపోయింది కాబట్టి, లవ్లో పడిపోయింది కాబట్టి ఇంకా అవసరం లేదు, తెలిసిపోయింది మీకు లవ్లో పడిపోయింది, ఇంకా మనం వదిలి వెళ్ళదు, ఈ తింగర్ది మనతోనే ఉంటుంది ఏం చేసినా అని చేస్తారు. ఇప్పుడు అంత టైం ఇవ్వకపోయినా మెయింటైన్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. సో మీ కమ్యూనికేషన్ మారుతుంది, ఫ్రీక్వెన్సీ మారుతుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాలింగ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజెస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెస్పాండింగ్ అన్నీ మారుతున్నాయి. అలాంటప్పుడు డెఫినెట్గా అమ్మాయికి డౌట్ వస్తుంది, క్వశ్చన్ వేస్తుంది. వాటికి ఏమి ఎలా ఇస్తా సమాధానం? ఏంటి డౌట్ పడుతున్నావా? ట్రస్ట్ చేయట్లేదా? ఇంకా కోపంగా మాట్లాడతారు. యాక్చువల్గా ఏంటండి, ఎప్పుడంటే మనిషి కోపం వస్తుంది చెప్పాలా? ఒకటి తప్పు చేయలేనప్పుడు, ఒకటి తప్పించుకోవాలి అన్నప్పుడు, అంటే వాళ్ళని నోట్స్ షట్ డౌన్ చేయాలంటే. ఒకవేళ తప్పు చేయలేదనుకోండి, చూసుకోవే ఫోను, నీ మొహం మీద పెట్టేస్తున్నా, నీకు ఎందుకు డౌట్ వస్తుంది, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే ఇంకోళ్ళు ఉన్నారనుకోండి మైండ్లో, డెఫినెట్గా పోతే పో, నీ డౌట్లు తగలయ్యా, నాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎందుకంటే మీకు రిలేషన్షిప్ అవసరం లేదు. ఇంకా లవ్ చేయడం ఈజీ, లవ్లో సస్టైన్ చేయడం కష్టం. ఒక 6 months అయిన తర్వాత మీ క్యారెక్టర్ బయటపడుతుంది, అమ్మాయికి మీ కోపాలు తాపాలన్నీ తెలుస్తుంది, ఆ అమ్మాయి వీక్నెస్ అని తెలుస్తాయి. అఫ్కోర్స్ ఒక ఎమోషనల్ బాండ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆలోచించాల్సింది, ఆ అమ్మాయి కొంచెం వీక్గానే ఉంటుంది మీ ముందు, మీ వెనకాతల అమ్మాయి స్ట్రాంగ్గానే ఉండొచ్చు, మీ ముందు వచ్చినప్పుడు అమ్మాయి వీక్గానే అనిపిస్తుంది మీకు, బికాస్ షీఈస్ very much into a relationship, she's trying to sustain a relationship. అలాంటిది పోయి అనుమానం క్రియేట్ చేసి తిట్టేసి కొట్టేసి నా బూతులు తిట్టి బ్రేకప్లు చెప్పుకుని, ఓకే కొంతమంది బ్రేకప్ చెప్తారు, కోపంలో చెప్పేస్తారు, మళ్ళీ ప్యాచప్లు అవుతారు. సో అఫ్కోర్స్ మీరు చేసినవే ఇప్పుడు అమ్మాయిలు రిపీట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఈ జెన్జీ కిడ్స్ ఆర్ ఈ ఎగ్జిస్టింగ్ జనరేషన్ మీకు యూస్ చేస్తున్నారు సేమ్ బాణాలు. ప్రీవియస్గా మీరు అబ్బాయిలు చేసే పనులు మీకు చేస్తే
మీకు హర్ట్ఫుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు, అసలు అలా ఎవ్వరూ చేయకూడదు. అప్పుడు రిలేషన్షిప్ నిలువు. ఈ మధ్యన ఎక్కువ అవును, ఇంకొకటి అడగాలి అబ్బాయిని. మీకు అమ్మాయి ఉంది, ఫిజికల్గా అవుతున్నారు, మీకు అంతగా ఇష్టమైన పొజిషన్స్ ఏవోవో ఉంటాయి, కోరికలు అవేవో ఉంటాయి కదా. శాస్త్రం కామసూత్రావు ఏదో సూత్రావు ఏవో వీడియోస్ చూస్తారు కదా, అది చూసి మీ ఇద్దరు చేసుకోవచ్చు కదండి. ఇలా చేద్దామని పచ్చిగా చెప్పాలంటే అదే వేరే అమ్మాయితో వెళ్ళి ఎలా చేస్తారండి? అసలు మీ హెల్త్ కోసం కూడా ఆలోచించరా? అండ్ ఈ మధ్యన సోషల్ మీడియా ఎక్కువ అయిన తర్వాత ఈ ఇన్సిడెన్సెస్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ నాకు తెలియట్లేదు ఎలా పెడతారో సోషల్ మీడియాలో, ఎదుటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ. నాకు చాలా సిగ్గుగా అనిపించడమో లేకపోతే ఆశ్చర్యం అనాలో నాకు తెలియట్లేదు. సర్వీసెస్ ప్రొవైడెడ్ అని అమ్మాయిలు అసలు ఎలా ధైర్యంగా పెడుతున్నారండి? అండ్ సరే అమ్మాయిలే పెట్టారనుకోండి, మీరు ఎందుకు వెళ్ళాలండి? అంటే ఆపుకోలేరా? అంటే నాకు అర్థం కావట్లేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అబ్బాయిలకి ఎక్కువ లెవెల్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, ప్రొజెక్షన్స్ ఉంటాయి, అన్నీ అర్థం చేసుకోగలుగుతాం. బట్ అమ్మాయి కంట్రోల్ చేసుకున్నట్టు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేరు? అసలు ఎందుకు అలాంటివి చూడాలి? ఫస్ట్ నాకు అర్థం కావట్లేదు. ఇంత ఒక చిన్న ఏజ్లోనే మీరు అలాంటి అడల్టరీ ఫిల్మ్స్ చూస్తే అఫ్కోర్స్ అవి ఇంకా ఎక్కువ వస్తాయి. అఫ్కోర్స్ ఫుడ్ వల్ల ఆల్రెడీ సగనాశనం అయ్యాయి. సరేనండి, జస్ట్ ఒక చిన్న రీసెంట్ ఇన్సిడెంటే చెప్దాం అంటారు. మేము అలాంటి వాళ్ళతో వెళ్ళము. ఫ్రెష్ హ్యాండ్ని ఎలా తెలుస్తుందండి మీకు? మీరు ఏమైనా టెస్ట్లు చేయించారా అమ్మాయికి? వెళ్ళే ముందు అక్కడెక్కడో వెళ్తూ ఉంటారు కదా, పిల్లల దగ్గర నిల్చుంటూ ఉంటారు, వాళ్ళని అడిగి తీసుకుని వెళ్తుంటారు కదా. తీసుకుని వెళ్ళే ముందు, పర్ఫామ్ చేసే ముందు అవి మీరు ఏమైనా టెస్ట్లు చేయించారా అమ్మాయికి? ఏమైనా డిసీజెస్ ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుందండి ఫ్రెషరా కాదా అని? మీకెలా తెలుస్తుంది? అరే, మీరెలా చెప్తున్నారో అమ్మాయి కూడా అలాగే చెప్తుంది. వేరే వాళ్ళతో వద్దు, ఎందుకు? పొసెసివ్నెస్ వస్తుంది కదా, మీకు కూడా పొసెసివ్నెస్ వస్తుంది కదా. ఈ అబ్బాయిలతో మాట్లాడదు, ఇలా వద్దు అలా వద్దు అని మీరు డ్రెస్సెస్కి రెస్ట్రిక్షన్ చెప్పినప్పుడు మీకేమైందండి? మీకు రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దా? అంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ కాదు, బట్ పొసెసివ్నెస్ ఒక్కవదా? అలాంటి పొసెసివ్నెస్ అమ్మాయిలో లేదు అని అనుకుంటే డెఫినెట్గా అమ్మాయి మీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. శుభ్రంగా వాయించేసి మీ ఉన్న దగ్గర డబ్బులు అంటుంటారు కదా. మా అమ్మాయి అమ్మ వచ్చి ఈ మధ్యన చాలా కేసెస్ వింటున్నాను. అమ్మాయి అమ్మ వచ్చి డబ్బులు వాయించేసి అంతా ఇచ్చేసేసి మోసం చేసింది. అలాంటి వాళ్ళే చేస్తారు. ఎప్పుడు పొసెసివ్నెస్ ఉండదు, ఎప్పుడు ఎమోషనల్. అమ్మాయి రియల్గా లవ్ చేస్తే కొంచెం టార్చర్ పెడతారు, కొంచెం చిరాకు పడతారు, కొంచెం కోపిస్తారు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ కూడా చేస్తారు. నిజమైన ట్రూ లవ్ అయితే అమ్మాయిది మీ డబ్బుల కోసం కాదు. మీ డబ్బులు లేకపోయినా వాళ్ళు అమ్మాయి లవ్ చేస్తారు. మీ క్యారెక్టర్ చాలు వాళ్ళకి. అఫ్కోర్స్ ఈ మధ్యన అమ్మాయి డిమాండ్స్ ఎక్కువ అయిపోయి అది కూడా నేను చెప్తున్నాను. బట్ ఇన్ జనరల్ అది కూడా ఎందుకంటే చెప్తున్నా, ఇప్పుడు నా మొహం ఉంది, నేనేం వేసుకోలే,
కంటికి కాటుకు పెట్టాను అనుకుంటా. కంటికి కాటుకు పెట్టాను. ఒకసారి అది కూడా పెట్టుకోను. కానీ అలాంటి వాళ్ళు నచ్చరు కదా మీకు. అంటే వితౌట్ మేకప్ వాళ్ళు మీకు నచ్చరు కదా. లిప్స్టిక్ వేసేసుకొని మొహం మీద 4 to 5 లేయర్స్, ఏంటి, వితౌట్ ఎనీ మార్క్స్, వితౌట్ ఎనీ స్కార్స్ కావాలి మీకు. సూపర్గా ఉండాలి. దానికి ఎంత అవుతుంది అసలు క్యాల్కులేట్ చేస్తారు అసలు? బేసిక్గా తీసిస్తున్నా సరే మీకు 20,000 పడుతుంది ఫేషియల్. రెగ్యులర్గా అలా మెయింటైన్ అవ్వలేదు. మీకు అలాంటి వాళ్ళే నచ్చుతారు. సో అమ్మాయి ఏమంటుంది, బ్యూటీ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి. అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు పెళ్ళి చేసుకున్న తర్వాత మొహాలు చూసి పెళ్ళి చేసుకుంటున్నారు. నిజం ఫోటో చూడరు. నార్మల్గా మేకప్ వేసుకుని ఫోటోలు చూసి అమ్మాయిని చూసుకుని పెళ్ళి చేసుకుంటారు. అలా రోజు మేకప్ చేసుకుంటూనే ఉంటారా? పనులు చేస్తారు కదా పెళ్ళైన తర్వాత. ఆవిడ మేకప్లో పోతే అసలైన మొహాలు కనిపిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? అంటే పిచ్చిది. కాకపోతే ఫస్ట్ ఎవరైనా క్యారెక్టర్ చూడాలంటే వాళ్ళ నెగిటివ్ సైడ్ అడగండి, తర్వాత పాజిటివ్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఒక పర్సనాలిటీ రెండు యాజ్ ఒక కాయిన్కి హెడ్ అండ్ టైల్స్ ఎలా ఉంటాయో, ఒక పర్సన్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ నెగిటివ్ క్వాలిటీస్ తెలుసుకోండి. నెగిటివ్ చెప్పగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ మీకు నేచర్ తెలిసిపోతుంది. నెగిటివ్ యాక్సెప్ట్ చేయండి. మీలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, అమ్మాయిలో కూడా ఉంటాయి. దేవుళ్ళకే నెగిటివ్ కాల్స్ ఉన్నాయి. కోపం వస్తే రుద్ర రూపం శివుడు ఎత్తుతాడు, కాళికాదేవి పార్వతమ్మ అమ్మవారు అవుతారు. అలాంటప్పుడు హ్యూమన్ ఏంటండి? హ్యూమన్కి నెగిటివ్ క్వాలిటీస్ ఉండకుండా ఎందుకు ఉంటాయండి? అందులో ఎమోషనల్ అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి. మీరు ప్రాక్టికల్ అమ్మాయిలు తట్టుకోలేరండి. నిజంగా చెప్తున్నాను. ఒకవేళ అమ్మాయి చాలా ప్రాక్టికల్గా ఉంటే మీరు తట్టుకోలేరు అనుకుంటున్నారు అబ్బాయిలు. ఈ కాలంలో నేను చూస్తుంటే అమ్మాయిలే తక్కువ ఖర్చు పెడుతున్నట్టున్నారు. ఫేషియల్ ఇవి ఈ ప్రోడక్ట్స్ అబ్బాయిలు ఎక్కువ అయిపోతున్నారు. జుత్తులు పెంచుకొని హెయిర్ కటింగు, సెలూన్స్, హోటల్స్ ఆల్మోస్ట్ అంతా చేసుకుంటున్నారు. జెండర్ ఈక్వల్గా కాకుండా ఒక అమ్మాయిలా ప్రవర్తించాలంటే ఫస్ట్ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అప్పుడు అమ్మాయి ఆటోమేటిక్గా వస్తుంది. నేను కొంచెం రాంగ్ వేలో వచ్చాను. సో చీటింగ్ ఎవరు చేశారు ఇక్కడ? ఒక కన్ను అటేపేసి ఈ అమ్మాయి మీద వేస్తారు. మీ కళ్ళు డెఫినెట్గా ఇంకో అమ్మాయి వైపు వెళ్తాయి. ఎందుకు వెళ్ళాలి? అంటే మీ సెలక్షన్ బాగాలేదండి మీకు తెలుసా? ఓకే, వెళ్ళయ్యే అనుకోండి, ఓకే బాగుంది అనుకోండి, జస్ట్ లీవ్ ఇట్. వాళ్ళ ఐడీలు తెచ్చుకుని, లేకపోతే ఫ్రెండ్స్ ఇది తెచ్చుకొని పరిచయాలు చేసుకుని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి ఈ అమ్మాయితో కోపంగా మాట్లాడితే ఈ అమ్మాయికి రెక్కదా? ఇందుకు ఎక్కదండి, ఇందుకు ఎక్కకూడదు. అందుకనే సైడ్ను ఆ అమ్మాయి కూడా మెయింటైన్ చేస్తుంది. ఇది అవుట్ ఆఫ్ జెలసీ. అంటే మీరు రియలైజేషన్ చేసుకుంటారేమో చేస్తారు. బట్ ఎక్కడ తప్పైపోతారంటే అమ్మాయిలు అలా మాట్లాడుతూ వాళ్ళకి తెలియట్లేదు.
ఆ వీక్నెస్ అంటే వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు బాధ పంచుకోవడానికి ఎవరో ఉన్నారు, ఓకే ఓదార్చడానికి ఎవరో ఉన్నారు. మీరు ఎలాగని వినట్లేదు, ఓదార్పించట్లేదు. సో అటే వాడు ఓదారుస్తాడు కొంచెం తర్వాత. సో మీరు వేసిన ట్రాపే అబ్బాయి వేస్తాడు. బేసికల్లీ స్టార్టింగ్లో మీరు ఎలా చేసేవారో వాడు అలాగే వేస్తాడు. సో ఆటోమేటిక్గా అమ్మాయి అక్కడ కనెక్ట్ అవుతుంది. సో చీటింగ్ ఎందుకు అంటకపోతుంది? టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఉండద్దు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వద్దు మీరు అమ్మాయిల్ని. అవి వెళ్ళి అలాంటి పిక్చర్స్ చూసి వాళ్ళు ఫాలో చేస్తే ఆటోమేటిక్గా మీరు డెఫినెట్గా మీకు ఇష్టం ఉండదు. మీకు తెలుసు మీరు తప్పు చేస్తున్నారని. అది ఫాలో చేసి అమ్మాయిలు వీడియోలు చూసి ఫాలో చేసి మీకు అనిపిస్తుంది. సో మీకు ధైర్యం ఉండదు అమ్మాయికి. ఓకే, ఈ అమ్మాయి చూస్తే ఏమనుకుంటుందో అన్న ఫీలింగ్తో మీరు దాచేస్తారు. బట్ అది లీడ్స్ టు మిస్కమ్యూనికేషన్, రిలేషన్షిప్ బ్రేకప్స్. ప్లీజ్ అవి స్టాప్ చేయండి. మీ రిలేషన్షిప్ చాలా సాఫ్ట్ అండ్ సాలిడ్గా ఉంటాయి. కాన్వర్సేషన్ ఒక్కరితోనే ఉండండి, టైం స్పెండ్ చేయండి, క్వాలిటీ టైం. అప్పుడు అమ్మాయిలకి ఏం ఎక్కువ అవసరం లేదండి. మీరు స్టార్టింగ్ ఒకప్పుడు ఓదార్చారు చూడండి, అదే విధంగా ఓదార్చండి. కోపంలో ఉన్నప్పుడు అమ్మాయి కోపపడితే మాత్రం మీరు వెనకతలు వచ్చి అరవద్దు. జనరల్గా అమ్మాయిలు ఓన్లీ ఫ్యూ పీపుల్స్ దగ్గర, ఒకటి ఇంట్లో అరుస్తారు. అది కూడా వాళ్ళకి ఒకవేళ అమ్మతో దగ్గర అయితే అమ్మ మీద అరుస్తారు, లేకపోతే నాన్న దగ్గర క్లోజ్ ఉంటే నాన్న మీద అరుస్తారు. తర్వాత లైఫ్లో ఇంకా ఎవరైనా క్లోజెస్ట్ ఉంటే వాళ్ళ మీద అరుస్తారు. ఎక్కడండి మీకైతే మందులు వెళ్ళిపోతారు. ఒక్కోసి ఈ మధ్యన అమ్మాయిలు కూడా మందులు తాగేస్తున్నారు పిచ్చోళ్ళగా. కానీ ఎవరికి హెల్త్ మీద ఉండట్లేదు. ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఎంత సంపాదించినా, ఎన్ని రిసోర్సెస్ పెట్టినా సరే, ఎన్ని సేవింగ్స్ చేసినా సరే ఒక్క మినిట్లో వెళ్ళిపోతుంది. ఒక్క కిడ్నీ ప్రాబ్లం వస్తే దానికి ఒక్కొక్క స్కానింగ్కి అసలు ఏంటి ప్రాబ్లం అనడానికి ఇన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టు, మొహం టెస్టు, తర్వాత కిడ్నీ ఆ ట్రాన్స్ఫర్లో ఎందుకండి తాగడం, ఎందుకు తెచ్చుకోవడం? అండ్ ఇన్ఫర్టిలిటీ ఈవెన్ అబ్బాయిలకు కూడా వస్తున్నాయి. అమ్మాయిలకే కాదు, ఈవెన్ అబ్బాయిలు కూడా. మీ స్పర్మ్ హెల్త్ డిక్రీజ్ అవుతుంది. మీ స్పర్మ్ హెల్త్ డిక్రీజ్ అవుతుంది. ఎక్కువ తాగినా, ఎక్కువ స్మోక్ చేసినా. ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్తో చేసుకుంటున్నారు. సో స్పర్మ్ ఆల్రెడీ కౌంట్ తగ్గుతుంది. దాంతోపాటు ఏం యాడ్ చేస్తున్నారు? డ్రింకింగు, స్మోకింగు అండ్ టూ మనీ సైడ్ యాక్టివిటీస్. ఇంకా స్పర్మ్ వెళ్ళిపోతున్నాయి కదండి, స్మోర్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇంకా కరెక్ట్ మీరు పెళ్ళి సెటిల్ అయ్యేసి కదా, డెఫినెట్లీ నాట్ అండ్ హెల్తీ బేబీ. అమ్మాయికి మిస్క్యారేజెస్ వస్తాయి, అమ్మాయి మిస్క్యారేజెస్ చేస్తుంది, అయితే హెల్తీ బేబీ. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇన్వాల్వ్డ్. అమ్మాయిని అనడానికి వీల్లేదు ఇక్కడ. ఎంత మటుకు అమ్మాయి హెల్తీ డైట్ తీసుకోతుందో, ఎన్ని వెధవేషాలు లేకుండా ఉంటుందో తన ఎగ్ కోసం, హెల్తీ ఎగ్ కోసం, అంతే మీరు జాగ్రత్త పడాలి హెల్తీ బేబీకి. మీ స్పర్మ్ కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్ టైంకి ఏదో ఒక్క ఎగ్ మీట్ అవుతుంది. 100 స్పర్మ్లు పంపండి, ఒక్క ఎగ్ రిలీజ్ అయినప్పుడు, ఓవ్యులేషన్ టైం అప్పుడు
బీట్ అయ్యి బేబీ ఫామ్ అవ్వడానికి ఎంత ప్రాసెస్ బయాలజికల్గా చూస్తే, సైంటిఫిక్గా చూస్తే. అలాంటిది మీ స్పర్మ్ తిట్టాలా ఏమన్నారు? మీ స్పర్మ్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు, మీ స్పర్మ్ హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. అండ్ అన్నోన్ డిసీజెస్ రావుని ఏం గ్యారంటీ ఇస్తారు? గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీ అంతా? లేకపోతే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు, లేకపోతే సైడ్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ దోస్ నేమ్స్. అపార్ట్ ఫ్రమ్ థింకింగ్ ఇవిను మీకు అమ్మాయిలంటే పిచ్చి, అందరు అబ్బాయిలకి అమ్మాయిలంటే పిచ్చి వస్తుంటుంది కదా. అంటే ఒక ఏజ్ అయిన తర్వాత మీ ఇన్ని ఇయర్స్ సాలిడ్గా ఉన్నాం మేము వెళ్ళాలి. అండ్ ఇందులో ఒక తప్పు కూడా ఉంది, మీరు చూస్ చేసుకున్న సర్కిల్ కూడా అలాగే ఉంటాయి. పట్టుకుంటారా అమ్మాయి, ఎన్ని రోజులు అయింది అసలు ఒంటరిగా ఉండిపోతున్నాను, లోన్లీనెస్ కానీ పట్టుకుని వచ్చుకుందాం అమ్మాయిని, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, మీరు ఎలా బతికిపోతారు సిగ్గు లేకుండా. మీ బుద్ధి ఎక్కడైంది? వాళ్ళు ఎవరో చేసుకుంటున్నారు, మీ బుద్ధి లేకపోయింది. మీరు హెల్త్ మీకు అవసరం లేదా? చెకప్లు చేస్తున్నారా అమ్మాయికి? ఏ వ్యాధి ఉంది, ఏం లేదు, ఎస్టీడీ ఉందా, ఐఎస్టీ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా డిసీజెస్? చేపిస్తున్నారా? చేసే ముందు చేపించండి, చేపించి చేసుకోండి. ఎంత ఏ ప్రొటెక్షన్ ఏమి చేసినా సరే అంటే వ్యాధి అంటుతుంది, తప్పిస్తే చాలు. మళ్ళీ చూడమంటే చీటింగ్ అమ్మాయిలు చేస్తున్నారా? స్టార్టింగ్ చేసేది మీరు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అడ్వాన్స్ అయ్యి మీకు అది చేస్తుంటే మీకు ప్రాబ్లం ఉంటుంది. ఒక హస్బెండ్ ఆడవాళ్ళకి ఇంట్లో కరెక్ట్ టైం ఇచ్చి కరెక్ట్గా ఉంటే ఆడది ఎందుకు చీట్ చేస్తుందండి అని చెప్తున్నాను. ఈ కాలంలో మగాళ్ళు టూ మచ్ వర్క్, టూ మచ్ అఫ్కోర్స్ డ్యూ టు సొసైటల్, ఒక్క చైల్డ్ని చదివించడం లక్షలు అయిపోతున్నాయి. ఎల్కేజీలోనే లక్షలు తీసుకుంటున్నారు. ఒక మంచి ఏ గ్రేడ్ స్కూల్లో వేయాలంటే లక్షలు అయిపోతున్నాయి. సో మీరు చేస్తారు, ఓకే, ఇద్దరు వర్క్ చేస్తుంటారు, మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేసి మీరు మాట్లాడుకొని అసలు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే అక్క చెల్లెలో లేకపోతే అమ్మ వాళ్ళు మీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు దూరకుండా ఉంటే చాలు. లేకపోతే ఫ్రెండ్స్ మీరు అంటారు, ఏంటో ఇలా చేసేస్తుంది, చేసేస్తుంది, ఇది చాలు. వాడు కోరుకుంటుంటాడు మీరు ఎలా మీ లవర్తో ఉండాలో, వాడికి నచ్చుతుందేమో అవుని, వాడు తీసుకుని వాడు ఆల్రెడీ కామన్ ఫ్రెండ్షిప్ అవుతుంది కదా, వాడు చెప్తాడు. అలా బ్రేకప్లు అవుతున్నాయి కొన్ని లవ్ స్టోరీలు. అండ్ మ్యారేజెస్ ఎందుకు బ్రేకప్ అవుతున్నాయండి? క్వాలిటీ టైం స్టార్టింగ్లో ఈవెన్ 15 to 20 years ఆఫ్ మ్యారేజ్ బ్రేకప్ అవుతున్నాయంటే టూ మచ్ సోషల్ యాక్టివిటీస్. ఇన్స్టాగ్రామ్లో టైంకి రారు మగాళ్ళు ఇంటికి, ఒక వయసు అయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోతారు, టైంకి రారు హస్బెండ్స్, క్వాలిటీ టైం స్పెండ్ చేయరు. మీకెంత ఆశలు ఉంటాయో ఆడవాళ్ళకి అంత ఆశలు ఉంటాయండి వాటి విషయంలో. ఒక ఏజ్ వచ్చినంత కూడా ఉంటాయి. అబ్బాయిలకి ఇంకా స్టిల్ 60, 70 అయినా సరే అది తగ్గదు, బట్ ఆడవాళ్ళకి అయితే ఉంటుంది కరెక్ట్ అయిన హస్బెండ్ ఉంటే. హస్బెండ్ బాధేసి తిట్టేసి ఆ ఒక్క పనికే అని అంటే ఆ అమ్మాయి అస్సలు చిరాకేసేస్తుంది. మాకు చిరాకంటే చిరాకే లిటరలీ.
ఎలా అనిపిస్తుందంటే పొడిచి చంపేయాలనిపిస్తుంది. అలాగే చేస్తున్నారు ఇప్పుడు. సో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, టైం స్పెండ్ చేయండి. ఈ 15 years రిలేషన్షిప్ కూడా ఇలా పాడైపోతున్నాయి, వేరే వాళ్ళతో వెళ్తున్నారంటే దీనివల్లే. హస్బెండ్ టైం ఇయ్యరు, చటపటాలు ఫోన్లో వేరే వాళ్ళతో ఆడుతుంటారు, తినేస్తారు, పడుకుంటారు. మరి ఆడవాళ్ళు లేకపోతే బయటికి వెళ్ళి సిగరెట్లు మందులు కొట్టేసి వచ్చేస్తారు. మరి ఆడవాళ్ళు, వాళ్ళ ఫీలింగ్స్ కావా? మీకేనా ఫీలింగ్స్? ఫస్ట్ మీరు చూసుకోండి, మీ డిసీజెస్ రాకుండా ఫస్ట్ మీరు జాగ్రత్త పడండి అమ్మాయిలతో. అండ్ బ్రేకప్ అవుతే దయచేసి మీరు బ్రేకప్ అవుతే మీ ఎక్స్ కోసం లేకపోతే మీరు లైన్ వేసే అమ్మాయిల కోసం, మీ ఉన్న పార్ట్నరు లేకపోతే ఎక్స్ కోసం బ్యాడ్ చేయొద్దు. బ్రేకప్ చెప్పాలి, ఆ అమ్మాయితో దూరంగా ఉండాలి, ఆ అమ్మాయిని ముందే వస్తూ ఉంటుంది మీకు, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే అమ్మాయి కోసం తప్పుగా మాట్లాడదు. మీకు హక్కు లేదు, మీకు తెలుసు మీరు చీట్ చేసిన. అదే సేమ్ మీ ఇంట్లో ఎవరికైనా అవుతే ఆ కొనాల నుంచి ఆలోచించలేరా? ఎప్పుడు వన్ సైడెడేనా? ఓన్లీ స్వార్థమేనా? మీ ఇంట్లో మాత్రం ఎవరికి అవ్వకూడదు అలాగా, కానీ మీరు చేయొచ్చు ఇంకో అమ్మాయితో. మీ ఇంట్లో అక్కల చెల్లెలు లేకపోతే పిన్ని కూతుళ్ళు వాళ్ళు వాటను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇలా వెళ్ళకూడదమ్మా, అలా మా చేయకూడదమ్మా, అలా చెప్పమ్మా. అక్కడ వచ్చేసుకోవాలా? ఏమన్నాలి? అదే మీ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇచ్చుకోరు ఒకటి వాడికెళ్ళి, ఏంట్రా మాట్లాడుతున్నావు అని. మరి మీరు ఎందుకు చేస్తారు? మీరు ఎందుకు చేస్తున్నారు? ఇంకో అమ్మాయిని బ్యాడ్ చేయాలంటే, ఇంకో అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఈ అమ్మాయిని బ్యాడ్ చేసి ఈ అమ్మాయి టార్చర్, అండ్ ఆ అమ్మాయి వాళ్ళు సిగ్గు లేకుండా వింటూ ఉంటారు. అదే నేను లాస్ట్ టైం చెప్పింది. మీరు అమ్మాయిలు సిగ్గు లేకుండా వినద్దు, నవ్వద్దు. అమ్మాయి ఎన్ని బాధపడి ఎన్ని ఇయర్స్ అమ్మాయిని కనుక్కోండి. జస్ట్ మా ఆడవాళ్ళు మా ఆవిడ సరిగ్గా వండి పెట్టద్దు, మాకు ఫీలింగ్స్ అవ్వట్లేదు, నాకు మంచి బాధ పెట్టేస్తుంది అనేసి ఏం కరగక్కర్లేదు. అన్ని అబద్ధాలు. నిజం తెలుసుకోండి, అప్పుడు మాట్లాడండి. ఓహోహోహో నాకు ఛాన్స్ దొరికిందే అని. ఆడవాళ్ళకి కూడా సిగ్గు లేదు. ఇంకో ఆడదానికి చెప్తుంటే మీరు సంతోషం పడడం ఏంటండి? అదే మీ అక్కల చెల్లికో నీకే అవుతే, సేమ్ది నీకే రిపీట్ అవుతే సంతోషిస్తావా? వాడేమొచ్చి వెళ్ళి ఇంకోటికి చెప్తే, ఇంకో అమ్మాయికి నీ కోసం అలా చెప్తే బాగుంటుందా? కొంచెమైనా బుర్ర పెట్టండి ఆడవాళ్ళని, మారండి. లాస్ట్ టైం కూడా చెప్తున్నాను, ఈసారి కూడా అదే చెప్తున్నాను, మారండి. మీరు చెక్ చేసుకోండి ఆ అమ్మాయితో డైరెక్ట్గా ఎందుకు చేస్తుంది. ప్లీజ్ ఫస్ట్ ఆ అబ్బాయికి సజెషన్ చేయండి, ఎలా ఉండాలో అర్థం చేసుకొని మీరు తప్పండి. కానీ మీరేమొచ్చి వెంట పడిపి ఓదార్చేసి నేను వస్తాను, నేను నీ వెనకతలు ఉంటాను, నేను వాడికి ఏం తినిపించేసి అక్కడ ఐస్ క్రీమ్. దయచేసి థర్డ్ పార్టీ అవ్వద్దు. తెలిపోతే ఓకే,
ఏం చేయలేం. బట్ తెలిసిన తర్వాత ఫస్ట్ ఆ అమ్మాయికి ఇవ్వండి ఛాన్స్. ప్రీవియస్ లవర్కి మీరు స్వతంగా మీరు వెళ్ళొద్దు. ఒక ఆడదానిగా మీరు ఆ అమ్మాయి దగ్గర వెళ్ళరా బాబు, నేను తర్వాత వచ్చాను కదా, వదులు, మీరు వెళ్ళిపోండి. మీకు వస్తారు. ఆ అమ్మాయి ఎంత ఏడ్చిందో, ఎంత సపోర్ట్ చేసిందో ఆ అబ్బాయికి మీకు తెలుసా? ఎగురుకట్టు గెంతుకుట్టు వెళ్ళిపోవద్దు. అండ్ ఈ కాలంలో ప్రాస్టిట్యూషన్ ఫేమస్ అయిపోయింది అనుకుంటా. ఒకప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా పూర్వ జన్మల అంటే సెంచురీస్ నుంచి వైశ్యాస్ అన్న వాళ్ళు ఉండేవారు. బట్ వాళ్ళకి ఒక కమ్యూనిటీ, ఒక లేన్ ఉండేది. వెళ్ళేవారు, రాజులు వెళ్ళేవారు, వీళ్ళు వెళ్ళేవారు. జస్ట్ ఫర్ ఆశకు వెళ్ళేవారు, ఎంజాయ్మెంట్ లేకపోతే డ్యాన్స్ అయ్యేవి చూసేవారు, వచ్చేసేవారు, అంతే. వాళ్ళు ఎంట్రీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎప్పుడు ఇయ్యలేదు. మీ కమ్యూనిటీని మీరు పాడు చేసుకోదు. మీరు వైశ్యాస్ ఓకే, మీ కులం మీ అది ప్రొఫెషన్గా ఉంచుకోండి. ఓకే, ఎవరైనా అబ్బాయి ప్రపోజ్ చేస్తే నిజంగా మారాలనుకుంటే మారి పెళ్లి చేసుకోండి హ్యాపీగా. కానీ ఆల్రెడీ లవర్లు ఉన్నాయి, అట్టే వాళ్ళ ఆడ నెక్స్ట్ ఇంకొక ఆడపిల్లని వదిలేసి వచ్చేసి మాత్రం అనొద్దు. మీ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. నిజంగా ఈ కాలంలో అంటే ఈజీగా డబ్బు 1 అవర్కి 50,000, 1 అవర్కి ఐ డోంట్ నో ఇలా వస్తున్నాయి. 1 అవర్కి 5,000, 10,000 ఇచ్చేసుకుని చేసేసుకుంటున్నారు. జస్ట్ ఆలోచించండి. ఒకవేళ అమ్మగాడు మీలాంటి వాళ్ళతో ఎంతోమంది పడుకుంటే సేమ్ వాళ్ళకి ముందు చెప్పాను, ఏదైనా రోగం మీకు పాకిస్తే అప్పుడు మీ సేవింగ్స్ అంతా మీరు ఇప్పుడు లక్షలు సంపాదించిందంట ఎక్కడ వెళ్తుంది? ఒకసారి కొన్ని న్యూస్ చదవండి. పాత మూవీస్ చాలా బాగా చేశారు. ఒకప్పుడు అంటే అప్పుడు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇంకా సర్వైవ్ అవ్వక వాళ్ళు భర్తలు పోతే ఈ వృత్తిలో వచ్చేవారు. కడుపు పోషణ కోసం, పిల్లలు పెంచే కోసం. ఈ కాలం ఏమైందండి? కష్టపడకుండా డబ్బులు రావాలి. అబ్బాయిలు అలాగే ఉన్నారు, అమ్మాయిలు అలాగే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కాల్ బాయ్స్ తగలేడాడు. ఒక గంటలో 30,000 కావాలి వాళ్ళకి. మీరు అలాగే లగ్జరీ లైఫ్ కోసం మీరు లగ్జరీ లైఫ్ చూస్తున్నారు. లగ్జరీ లైఫ్ మేకప్లు వాటికి అన్నిటి కోసం చూసుకుంటున్నారు. బట్ హెల్త్ ఎక్కడ పాడైపోతుంది? హెల్త్ ఏమవుతుంది? ఎవరికైనా నలుగురికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించరా? థూ అని ఉమ్మేయాలా మీ ముఖాల మీద? థూ అని ఎందుకు ఉంచుకుంటారండి? చిన్న చిన్న పిల్లలు కూడా జాయిన్ అయిపోతున్నారు జస్ట్ టు హ్యావ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసమా? దీనికోసమా? ఒక ఏంటంటారు, ఒక మంచి హ్యాండ్ బ్యాగ్, బాష్ హ్యాండ్ బ్యాగ్, లేకపోతే పీషా హ్యాండ్ బ్యాగ్,
లేకపోతే నాకు హ్యాండ్ బ్యాగ్స్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేది, సారీ. దానికోసమా? ఒక్కసారి మీ ఇంట్లో కానీ లేకపోతే మీ పిల్లలకి కానీ మీరు ఈ వృత్తి చేసి పోషిస్తున్నారంటే ఏమవుతుందండి? ఓకే, లెట్స్ థింక్ మీ పిల్లలకి తెలిసిందే అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? ఓ, ఈ వే కూడా ఉందా అని మీరు ఇండైరెక్ట్గా మ్యాక్సిమం పిల్లలు మనం చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఇండైరెక్ట్గా వాళ్ళని కూడా మీరు ఈ రూట్లోనే తీసుకుని వెళ్తున్నారు. మీరు ఎంత చదివించండి, అమ్మ చేసింది కదా, ఈజీగా డబ్బులు వస్తున్నాయి కదా, కష్టపడ్డం ఎందుకు, యూఎస్లో ఎందుకు వెళ్ళడం, 9 to 5 10 అవర్లు 9 అవర్లు ఎందుకు వర్క్ చేసుకోవడం? బాగుంటుందా? లేకపోతే మీరు కూడా అదే పంపిస్తారా? అంటే తయారు చేస్తున్నారా? సిగ్గు కనిపించట్లే. ఒక్కసారి అంటువ్యాధి వచ్చిందంటే ఓకే, హెచ్ఐవికి స్టార్టింగ్ స్టేజెస్లో ఏవో మెడిసిన్స్ కనిపెట్టారు, ఓకే, ఆ లెవెల్ దాకా ఓకే. కానీ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిందంటే నా సామిరంగా కుటుంబాలు నాశనాలు చేస్తున్నారు. కుటుంబాలు నాశనాలు అయిపోతాయి. ఆ విషయం కానీ మీ పిల్లలకు తెలిస్తే మిమ్మల్ని ఎక్కడ పెట్టుకుని చూసుకుంటారా? అసలు ఇంట్లోనే ఉండనిస్తారా? నార్మల్గా ఈ కాలంలో పెళ్ళైన తర్వాత పిల్లలేమో వదిలేసి వెళ్ళిపోతున్నారు అమ్మ వాళ్ళ అనాథాశ్రమం. అంటువ్యాధి వచ్చిందంటే అసలు ఉంచుతారా? లక్షల కోసం లక్షలు ఈజీగా వచ్చేస్తున్నాయని నేను చెప్తున్నాను. ప్రతి అమ్మాయికి, ప్రతి ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎవరు ఏ టైప్ నుంచి వచ్చి ఏ టైప్ నుంచి వస్తుందో తెలియదు. ఒక్కసారి హిట్ అయ్యిందో మీరు జీవితంలో ఎంత సంపాదించిన డబ్బులు కూడా ఒక్క ఇయర్లో అంతా అయిపోతుంది. ఆ చుట్టూరా ఏంటంటారు, హాస్పిటల్ మీరు ఏ బాబాలు ఇలాంటి వాటికి బాబాలు కూడా ఏం చేయలేరు. ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్ లేదు, సారీ, ఆయుర్వేదం కాదు కానీ హోమియోపతి కానీ ఆలోపతిక్ కూడా ట్రీట్మెంట్ లేదు, చేయలేరు. అందరు సావండి. నా జీవితంలో ఒక్క మనిషి మాత్రం మర్చిపోను. దేవుడు సాలిడ్గా జవాబు చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి రోగం వచ్చి అమ్మాయిని నాశనం అవ్వాలి. ఎప్పుడు అమ్మాయిని నాశనం అవ్వగా ఆ అమ్మాయి నా జీవితం నాశనం చేసింది. ఎంటర్ అయ్యి తెలిసి కూడా చేసిందంటే ఆ అమ్మాయి కూడా జీవితం ఇలాంటి దాన్ని ఒక దేవుడు వస్తారు. నేనేం చేయక్కర్లేదు, నేను కసి పెట్టక్కర్లేదు, నేనేం వచ్చి ఏ బాధపడక్కర్లేదు. నాకు తెలుసు. ప్లీజ్ అబ్బాయిలు, ప్లీజ్ అమ్మాయిలు, ఇలాంటి పనులు చేసుకుని రిలేషన్ బ్రేక్ చేసుకుని ఇలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి
ఏవేవో నానా చెత్త రోగులు తెచ్చుకున్న కంటే ఒక్క మనిషి పెట్టుకుని లోయల్గా ఉన్న వాళ్ళు టైం స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పెళ్లి చేసుకొని సుఖంగా అయిపోయింది. పెళ్ళిళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అది దేవుడి టెస్టే. స్టిల్ మీరు అదే వాళ్ళే కావాలనుకుంటే దేవుడు కూడా దిగి వచ్చి హెల్ప్ చేస్తాడు. దయచేసి నా వినపం ఒకటి, ఎవ్వరు ఈ సైడ్ కిక్స్ కోసం వెళ్ళద్దు. స్టార్టింగ్ బాగుండే ఉంటాయి సైడ్ కిక్స్, తర్వాత పెద్ద కిక్ వచ్చిందనుకోండి, ఏదో మౌంటైన్ టాప్ నుంచి లోయలో పడినట్టు ఉంటుంది. మీదకి వెళ్ళిన తర్వాత కింద చూస్తే భయం వేస్తుంటుంది చూడండి. ఆ లోయని చూస్తే బంగీ జంపింగ్ నార్మల్గా విత్ హెల్ప్ ఆఫ్ థ్రెడ్ చేస్తారు చూడండి, హైగా వెళ్ళి హై పాయింట్లో వెళ్ళి. అలాగే దేవుడు కూడా, లేకపోతే మీకు కూడా ఎలా అవుతుందంటే స్టార్టింగ్ సైడ్ కిక్ చాలా బాగుంటాయి, ఒక ముడ్డు మీద వచ్చినట్టు చిన్నగా ఏంటంటారు అవన్నీ బాగుంటాయి. కానీ తర్వాత పెద్ద కిక్ వచ్చిందనుకోండి, బతికి బయటపడలేరు. మీదేంచి పడితే ఎక్కడ బయటపడరు. ఎవడో ఒకడు ఇంకా వాడికి ఇంకా దరిద్రం అనిపించాలంటే బతుకుతాడు. ఎవడు కనిపించకుండా పోతాం. ఎందుకండి మీకు మనిషిగా బతకలేరా? అది ఆడవాళ్ళకి చెప్తున్నాను, మగవాళ్ళకి చెప్తున్నాను. హ్యాపీగా ఉండండి, సుఖంగా ఉండండి, హెల్తీగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. దయచేసి ఇప్పుడైనా కొన్ని సోషల్ మీడియా, టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా రిలేషన్షిప్లో వెళ్ళిన తర్వాత, టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా, టూ మచ్ ఆఫ్ those website that won't help you. Okay, if you want to see it together. I'll advise you, see it together, then మీరిద్దరు చేసుకోండి. దానికి అడిక్ట్ అవ్వద్దు. అబ్బాయిలు, నేను ఇది పర్టికులర్గా అబ్బాయిలు చెప్తున్నాను, అమ్మాయిలు అడిక్ట్ అవ్వదు ఈ విషయంలో. అబ్బాయిలు దయచేసి అది టూ మచ్ చూస్తే ఎడిక్ట్ అవుతారు. స్టే ఫార్ ఫ్రమ్ ఇట్. అప్పుడే మీరు ఈ పిల్లర్స్ దగ్గర వీళ్ళ దగ్గర వెతుక్కుంటూ ఉంటారు. స్టే ఫార్ అవే ఫ్రమ్ ఇట్. మీ మంచి కోసం, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే, ఫ్యామిలీకి బాధలు రాకుండా ఉండాలంటే మీరు దయచేసి స్టే అవే ఫ్రమ్ ఇట్. నేను ఆ వెబ్సైట్ కూడా నేను హైలైట్ చేయను, మీకు తెలిసి దేనికోసం మాట్లాడుతున్నాను. చెప్తున్నారు నోట్లోంచి తీసుకురావడానికి నాకే సిగ్గుగా ఉంది ఆడదానికి. ఎవరు ఏ లైఫ్లో ఇంకొక థర్డ్ పార్టీ, ఇంకొక రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయొద్దు. అబ్బాయిలు దయచేసి ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంకో అమ్మాయి కోసం అట్రాక్ట్ అయ్యి ఇంప్రెస్ చేయడం కోసం ఈ అమ్మాయిని బ్యాడ్ చేయొద్దు. మీకు తెలీదు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళకి అవ్వచ్చు సేమ్ సినారియో, సేమ్ సిచ్యుయేషన్. అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అమ్మని అని. నేను చేసేది ఈ అమ్మాయితో అప్పుడు దాకా గుర్తుపోయినా మీ ఇంట్లో వాళ్ళు అవుతారు కదా, అప్పుడు గుర్తొస్తాయి. సో స్టే ఫ్రమ్ ఇట్. మీ కుటుంబంలో అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్ చేయడం మానేసి, అవి చూడకుండా ఉంటే ఈ బ్రెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది. బాయ్, సీ యూ.